ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం యూరియా సరఫరా చేసిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఎక్కడైనా కృత్రిమ కొరత ఉందనే ఘటనలు ఎదురైతే అందుకు అధికారులే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద స్వయంగా అన్నదాతలకు సహాయకారిగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఎరువుల సరఫరా స్థితిగతులపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలో భాగంగా కొండూరు మండలం కంభంపాడు గ్రామంలో గ్రోమోర్ను సందర్శించారు. మన జిల్లాలో ప్రస్తుతానికి అయితే సరఫరా సరిపడేంత ఉంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ లో అక్కడెక్కడ ఉండి ఎక్కడైనా కొన్ని చోట్ల 1 గంట 2 గంటలు డిలే అవుతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు ఈ సీజన్ కి కావాల్సిన సరఫరా అంతా కంప్లీట్ గా రెడీగా ఉంది. ఇప్పటికే చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ 3,474 టన్స్ ఆల్రెడీ షాప్స్ లో కానీ ఆల్రెడీ గోడౌన్ లో ఉంది. వచ్చే వారంలో ఇంకొక 5,000 టన్ కూడా యూరియా వస్తా ఉంది. ఇది కాకుండా ఇప్పుడు యూరియాకి ప్రత్యామ్నాయంగా కూడా నానో యూరియా ప్రమోట్ చేస్తున్నాం. అంటే ఏంటి, ఒక బస్తా అంటే 45 కేజీ, వీళ్ళు ఒక బస్తా తీసుకెళ్లి వేయచ్చు, లేదా ఒక డబ్బా 6 లీటర్ నానో యూరియా డబ్బా కూడా ఒక బస్తాకి ఈక్వల్. దీన్ని కూడా స్ప్రే చేసుకున్నా కూడా ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఇంకా ఈ నానో యూరియా వేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్ బాగా ఉంటుంది. ఆ ఎగుమతి దిగుమతి చేసి ఛార్జ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి దయచేసి రైతులకి రిక్వెస్ట్ ఏంటంటే ఆందోళన చెందకండి. మీకు ఎంత కావాలన్నా ఫర్టిలైజర్, నానో ఫర్టిలైజర్, అట్లాగే యూరియా అందుబాటులో ఉంటుంది. కానీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ వేస్తే పంటలు ఎక్కువ వస్తాయి. ఒక ఎకరానికి 3 బస్తాలు కూడా వేసిన పరిస్థితులు ఉన్నాయి. దయచేసి అటువంటి డిసిషన్ తీసుకోకండి. ఎక్కువ యూరియా వేసినందువల్ల అదేం మీకు ఎక్కువ దిగుబడి రాదు.